అంబులెన్స్ కార్మికుల పొట్టలు కొట్టవద్దు, దళిత బలహీన వర్గుల అన్యాయం చేయొద్దు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను అరాచకాలకు వాడుకోవద్దు, ఐక్యతను నష్టం చేయవద్దు. రోహిత్ అంబులెన్స్ పేరుతో చలామణి అవుతున్న బి తిమ్మప్ప, వేము అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చనిపోయిన తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని ప్రభుత్వ అధికారులు నిర్ణయించి దానికన్నా తక్కువ బడుగుతో వారి గమ్యస్థానాలకు ఇతర రాష్ట్రాల్లో జిల్లాల ఆసుపత్రులకు తీసుకువెళ్లే అంబులెన్స్ కార్మికులుగా గత 18 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటు అంబులెన్స్ యూనియన్ గా సంఘం ఏర్పాటు చేసుకుని 74 మంది అంబులెన్స్ ను తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. వీరిలో దళితులు 12 మంది, బీసీలు 52 మంది ఉన్నారు. మేము అందరికీ అవకాశం ఇచ్చే విధంగా అందరికీ ఉపాధి కల్పించడానికి యూనియన్ ద్వారా పనిచేస్తున్నామన్నారు. ఒకే యూనియన్ గా సిఐటి ఆధ్వర్యంలో కార్మిక సంఘంగా ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2-3 సంవత్సరాల కిందట గాడి తప్పి అంబులెన్స్ డ్రైవర్లు కొద్దిమంది అక్కడ క్రమశిక్షణ లేకోకుండా అక్కడ పేద ప్రజలు దోచుకుంటున్న తరుణంలో అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, పేద రోగులతో చాలా వేలకు దండుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళని ఖాళీ చేయించండి. మరి సిఐటి జోక్యం చేసుకొని ఈరోజు ఎన్నడూ లేని విధంగా వాళ్ళకు ఒక తాటి మీదకి వచ్చి ఐక్యంగా సీలిండర్లతో బహిరంగంగానే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలా, ఎవరంటే వాళ్ళు ఇష్టాచారం గడకూడదని ఆడ రేట్ల పట్టిక కూడా ఏర్పాటు చేసి అక్కడ క్రమశిక్షణ అందరికీ ఐక్యంగా నడుపుతున్నాం. అయితే కొద్దిమంది వాళ్ళ ఆటలు సాగలేదు కాబట్టి కుల సంఘాలను తీసుకొచ్చి ఈరోజు అంబులెన్స్ డ్రైవర్లలో వాళ్ళు చిచ్చు పెట్టే పద్ధతుల్లో అవలంబిస్తున్నాడు. ప్రధానంగా తిమ్మప్ప డమ్మీ విలేకరులుగా ఉండగా ఆయన సంతోష్, అనిల్ ఇట్లాంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పాపంగా నిజంగా చెప్పాలంటే దళిత నాయకులు కూడా తెలీదు, వాళ్ళు సమాచారం తెలుసుకోకుండా అంబేద్కర్ గారి మీద అభిమానంతో తీసుకొచ్చి యూనియన్ పెట్టాలనుకో తప్పేం లేదు, మేము దానికి స్వాగతిస్తున్నాం. అయితే మనం వాళ్ళతో చర్చించడం జరిగింది. అయ్యా 74 మంది ఉన్నప్పుడు 12 మంది ఒక పక్కన ఉన్నారు, 54 మంది వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారు, మీరు ఆలోచించండి చెప్పినప్పటికీ వాళ్ళు అంబేద్కర్ అన్నప్పుడు మనం కూడా ఏం చెప్పాము, సరే మీరు అమరావతి హాస్పిటల్ బోర్డు నాటుతున్నారు, అభ్యంతరం పెట్టుకుని అన్నాం. అయినప్పటికీ మరి దగ్గర సిఐటు బోర్డు ఉన్న చాటే బోర్డు నాటికి వచ్చినప్పుడు 2 సిఐ గారు కూడా చాలా న్యాయమైన పద్ధతిగానే అక్కడ సహకరిస్తూ వాళ్ళకి చెప్తున్నప్పటికీ వాళ్ళ దోషణాలు ఆటలు సాగడం లేదు. వాళ్ళు ఏవైనా కూడా కులాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ విధంగా అవలంబిస్తున్నారు. మేము ఒకటే కోరేది, నిజంగానే మేము 4 పద్ధతులు చెప్తుంటే దానికి 4 పద్ధతులు స్వాగతించాం. సీఏ గారు చెప్పారు, మీలో కూడా ఎవరైనా లీడర్లు తీసుకోండి అని చెప్పారు. మేము స్వయాన వీళ్ళందరూ లీడర్లు ఉండరు, మీరే మెయింటైన్ చేయండి అనేది కూడా చెప్పాము. ఓటు హక్కుతో ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చారో ఆ ఓటు హక్కుతోనే మీరు లీడర్లు ఎన్నుకోండి అని చెప్పాము. అయినప్పటికీ వాళ్ళు వినడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే కోరేది, తగిన అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా తెలియజేసుకుంటాం. లేకపోతే రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే నాయకులు వచ్చారో వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.